ప్రైజ్ ది లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. జ్ఞానయుక్తమైన మాటలు విందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చూచినట్లయితే, అపాయము రాగా భక్తిహీనుడు నశించును, మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు. ఇక్కడ మరణానంతరం వచ్చే పరిణామాలు, ఎవరికి ఏ విధమైన పరిణామాలు వస్తూ ఉంటాయో అనే విషయాన్ని ఇక్కడ మనకి స్పష్టంగా తెలియజేయబడుతూ ఉంది. దుష్టుడుగా ఉంటే దుష్టత్వంతోనే వారు కొట్టివేయబడతారు. వారి యొక్క దుష్ట కార్యాల వలన వారు నాశనాన్ని మరియు నిరాశను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే నీతిమంతుడు తన మరణమందు ఒక నిరీక్షణ కలిగి ఉంటాడు. భవిష్యత్తు జీవితంలో దేవునితో తనకుండే సంబంధంలో ఒక ఆశ్రయము ఉందని తన ఒక భరోసాను కలిగి ఉంటాడు. అంటే దుష్టునికి, అంటే భక్తిహీనునికి వారి యొక్క పతనం ఎందుకు వారు ఆ విధంగా పతనం అవుతూ ఉంటారు అంటే, వారి పాపపు జీవితాల ప్రత్యక్ష ఫలితం అన్నమాట అది. సో అది వారి యొక్క ఆ పాప జీవితమే వారి నాశనానికి దారి తీస్తూ ఉంది. అదే వారికి ఉచ్చుగా కూడా ఉంటూ ఉంది. రాబోయే కాలంలో అదొక వినాశనకరమైన పరిస్థితిగా, అంటే తరిమివేయబడే పరిస్థితి, జీవితం నుండి వారికి ఉన్న జీవితాల్లో వారు ఇష్టపడనివి, లేదంటే మరణం అనేది వారికి ఇష్టం ఉండదు. వాళ్ళు దాన్ని బలవంతంగా ఆ మరణాన్ని వాళ్ళు పొందవలసి వస్తే తప్ప, అది ఇష్టంగా మరణాన్ని అంటే వారికి ఒక గురి, ఒక ఆశ ఉంటే అక్కడికి వెళతామని చాలా ఆశతో ఒక నిరీక్షణ వారు కలిగి ఉంటారు. మరి దుష్ట ప్రవర్తన కలిగిన వారికి అది ఉండదు. కాబట్టి ఆ మరణం అంటే వారికి ఎంతో కష్టంగా ఉంటుంది. అది ఎంతో బలవంతంగా దాన్ని పొందవలసి వస్తుంది. మరి నీతిమంతునికి ఉండే పరిస్థితి, వాళ్ళకుండే ఓదార్పు, వాళ్ళకుండే హామీ, వాళ్ళకుండే భవిష్యత్తు ఏంటి అంటే, వారు ఒక మంచి సంబంధాన్ని వారు కలిగి ఉంటారు. దేవునిపై ఒక నిరీక్షణ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళకున్న వాళ్ళు ఈ లోకంలో ఉన్నప్పుడు భక్తిహీనతను, ఈ లోకానుసారమైన పరిస్థితులన్నిటికీ వారు దూరంగా ఉండి దేవుని కొరకు వారు జీవిస్తూ ఉంటారు. కాబట్టి ఆ జరిగే పరిస్థితి ఏంటి అంటే, దేవునితో వారికి ఉన్న సంబంధాన్ని బట్టి వారికి ఒక నిత్య జీవం ఉంది అనే ఒక నిరీక్షణ వారికి ఉంటూ ఉంది. వారికి ఉన్న ఆ వాగ్దానాలను బట్టి, ఆ నిరీక్షణతో ఆ యొక్క నిత్య జీవం కొరకు వారు ఎదురు చూస్తూ ఉంటారు. నీతిమంతులకి ఆ మరణంలో వారికి ఒక ఆశ్రయం ఉంది. వారి మనసు ఎంతో శాంతిగా ఉంటుంది. ఎందుకంటే వారు గడిపిన ఆ జీవితాన్ని బట్టి వారికి ప్రశాంతంగా వారు ఉంటారు. మరణము వస్తున్నా ఏ విధమైన భయం లేకుండా ప్రశాంతంగా వారు లోకాన్ని విడిచిపెడుతూ ఉంటారు. ఎందుకంటే భవిష్యత్తులో ఒక నమ్మకం ఉంది. వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు అనే ఒక నమ్మిక కలిగి వారు ఉన్నారు. కాబట్టి ఆ నమ్మికను బట్టి వారు ఎంతో హ్యాపీగా మరణాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. భక్తిహీనులు కొంతమంది చెప్తూ ఉంటారు, వినండి, యమకెంకర్లు వస్తున్నారు అని పెద్దోళ్ళు ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. మరి అలాగే నీతిమంతులు కూడా చూడండి, దేవదూతలు వస్తూ ఉన్నారు నా దగ్గరికి, ప్రభు వచ్చి నాతో మాట్లాడుతున్నారు అంటారు. సో అంటే మరణానంతరము ఉండే పరిస్థితి, వారు ఆ మరణపు అంచుల దగ్గరకు వచ్చేటప్పటికి అది చాలా క్లియర్గా వారికి తెలియచేయబడుతుంది. ఫస్ట్ అందరూ హ్యాపీగా, అందరూ ఆరోగ్యంగా ఉంటారు, అంతా బాగుంటారు. కాబట్టి ఈ లోకం నాది అని చెప్పుకుంటే, లోకానికి ఇష్టమైనవి, మన మనసుకి ఇష్టమైనవన్నీ మనం చేస్తూ ఉంటాం. అది మన మరణం దగ్గరవుతూ ఉన్నప్పుడు మన యొక్క ఆ పరిణామం ఏముంటుందో, ఎలా ఉంటుందో అనే ఆలోచన వారికి ఉండదు. సో నీతిమంతుడు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాడు. తనకు ఒక నిరీక్షణ ఉంది. భవిష్యత్తులో తను ఒక నిత్య జీవాన్ని తను పొందుకోబోతూ ఉన్నాడు. కాబట్టి దాని విషయంలో తన యొక్క జీవితాన్ని జాగ్రత్తగా దైవ చిత్తానుసారంగా నడుస్తూ ఉంటాడు.
అందుకే తనకు ఒక మంచి నిరీక్షణ ఉంది. నేను ఈ లోకంలో విడిచిపెడితే నేను నిత్య జీవనం పొందుకుంటూ ఉంటాను, నా ప్రభు దగ్గర నేను ఉంటాను అనే ధైర్యం వారికి ఉంటుంది. సో ఈ రోజున అటువంటి ధైర్యం కలిగిన వారిగా ఉండునట్లుగా ప్రభు కృపతోడే ఉండునుగాక. సకలాశీర్వాదములకు కారణభూతుడమా యెహోవా పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు. నాయన భక్తిహీనుల మరణానంతరం, నాయన నీతిమంతుల యొక్క మరణానంతరం జరిగే పరిణామాలు నాయన మేము ప్రభు నీ వాక్యం ద్వారా మేము ధ్యానం చేసి ఉన్నాం తండ్రి. ఎవ్వరూ కూడా నాయన ఈ లోకంలో ఎంతవరకు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఎప్పుడైనా సరే నాయన ఒకసారి ఆలోచించి భవిష్యత్తును గురించి, మరణ పరిణామం ఎలా ఉంటుంది అనే పరిస్థితిని ఆలోచించి భక్తిహీనత నుండి విడిచిపెట్టి మీ అందు భయము భక్తి కలిగిన వారిగా ఉండినట్లుగా నీ కృప తోడుగా ఉంచండి అయ్యా. మీరు మాట్లాడండి. భక్తిహీనులుగా వారిష్టానుసారంగా వారు జీవిస్తున్న వారితో మీరు మాట్లాడి మన ఆయన వారు నిత్య జీవం వైపు తిరుగుటకు ఒక నిరీక్షణ కలిగి ఉండినట్లుగా నీ కృపను వారికి అనుగ్రహించి వారి తప్పిదాలు వారి దోషాలు అన్నీ కూడా మీరు క్షమించి మీరు మహిమ పొందుకోండి. నీతిమంతులుగా ఉన్నవారు ప్రభువ, వారికి ఒక నిరీక్షణ ఉంది, నిత్యజీవం ఉంది. కాబట్టే ఈ లోకములో వ్యర్థమైన వాటికి వెళ్లకుండా నా తండ్రి భక్తిహీనతను ద్వేషించి నీ చిత్తానుసారమైన జీవితాన్ని వారు గడుపుతూ ఉంటుండగా ఆ గొప్ప నిరీక్షణ వారికి ఇచ్చిన నిరీక్షణ బట్టి మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండండి. దేవుడు మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించి నడిపించును గాక. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు.